జూనియర్ ఎన్టీఆర్, ఏంట్రా చారి అని బ్రహ్మానందం. అమ్మో, వీళ్ళ కామెడీ తలుచుకుంటే నవ్వు ఆపుకోవడం కష్టం. హాయిగా థియేటర్కి వెళ్లి సినిమా చూసినంతసేపు నవ్వుకొని ఇంటికి వచ్చాం. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తే హ్యాపీగా చూస్తాం. అంతలా ఎంటర్టైన్ చేసింది అదుర్సు సినిమా. మరి ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అని అంటున్నారు. ఆ కథ ఏంటో చూద్దామా? యంగ్ టైగర్ గా అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఒక కల్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా నిలిచిపోయిన చిత్రం అదుర్స్. ఈ సినిమా విడుదలై ఇప్పటికే 16 సంవత్సరాలు పూర్తవుతున్నా దాని స్థాయి కామెడీ మాత్రం ఇంకే సినిమాలో చూడలేదు. అందుకే టీవీలో ఎప్పుడు ప్రసారమైనా అందరం ఆసక్తిగా చూస్తాం. ముఖ్యంగా తారక్ డ్యూయల్ యాక్షన్, బ్రహ్మానందం గురువుగా, ఎన్టీఆర్ చారీగా వచ్చే సన్నివేశాలు ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అందుకే అప్పుడప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందా అనే చర్చ మళ్లీ మళ్లీ వినిపిస్తూనే ఉంటుంది. ఇటీవల జరిగిన ఓ సినీ ఈవెంట్ లో రచయిత కోన వెంకట్ ఈ విషయంపై మాట్లాడడం మరోసారి చర్చలకు దారితీసింది. తారక్ ప్రస్తుతం కమిట్ అయిన 2 సినిమాలు పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు గురించి ఆలోచించే అవకాశం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు, దర్శకుడు వివి వినాయక్ ఇప్పటికే ఈ కథకు సంబంధించిన తొలి అరగంట స్క్రిప్ట్ సిద్ధం చేశారని కూడా చెప్పారు. మిగిలిన కథను త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్న ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో ఆశను రేకెత్తించిన ఒక సందేహాన్ని కూడా కలిగించాయి. దశాబ్దం కంటే ఎక్కువ సమయం గడిచినా పూర్తి కథ సిద్ధం కాకపోవడం ఎందుకని ప్రశ్నలు వినిపించడం సహజమే. అయితే ఈ అంశాన్ని ప్రాక్టికల్ గా పరిశీలిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలుస్తుంది. అదుర్స్ విడుదలైన కాలంలో తారక్ స్టార్డమ్ ఒక స్థాయిలో ఉండగా ఇప్పుడు ఆయన స్థాయి పూర్తిగా భిన్నంగా మారింది. ముఖ్యంగా RRR వంటి గ్లోబల్ హిట్ తో పాటు భారీ అంచనాల మధ్య వచ్చిన తీవ్ర విజయాల తర్వాత తారక్ మార్కెట్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. ఈ స్థాయిలో ఉన్న హీరోను మళ్లీ పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ లో చూడడం సాధ్యమా అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. ఇప్పుడు ప్రేక్షకులు ఆయనను ఎక్కువగా లార్జర్ దాన్ లైఫ్ పాత్రల్లో, భారీ యాక్షన్ నేపథ్యాల్లో చూడడానికి అలవాటు పడిపోయారు. మరో ముఖ్యమైన అంశం, గతంలో తారక్ ప్రధానంగా తెలుగు మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆయన సినిమాలు దేశవ్యాప్తంగా విడుదలవుతున్నాయి. అందువల్ల కథ నిర్మాణం కూడా మల్టీ లాంగ్వేజ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఉండాలి. అయితే అదుర్సు తరహా స్థానిక హాస్యంతో నడిచే కథను అదే రూపంలో పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లడం అంత సులభం కాదు. ఇంకా దర్శకుడు వినాయక్ కూడా చాలా కాలంగా దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. ఒకప్పుడు మాస్ కమర్షియల్ చిత్రాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఆయన ఇప్పుడు తిరిగి మెగా ఫోన్ పట్టుకుంటే అదే ఉత్సాహంతో ప్రాజెక్ట్ ముందుకు సాగుతుందా అనే అనుమానం కూడా ఉంది. ముఖ్యంగా తారక్ ప్రస్తుత ఇమేజ్ కు సరిపోయేలా కథను మలచడం చాలా పెద్ద సవాలవుతుంది. సినిమా సీక్వెల్స్ విషయంలో సమయం చాలా కీలకం. సాధారణంగా ఒక చిత్రం భారీ విజయం సాధించిన తర్వాత 2 లేదా 3 సంవత్సరాల్లోనే దాని కొనసాగింపు వస్తే ప్రేక్షకుల్లో ఆసక్తి నిలుస్తుంది. ఉదాహరణకు బాహుబలి, KGF, పుష్ప వంటి చిత్రాలు అదే విధంగా కొనసాగింపులతో మరింత విజయాన్ని అందుకున్నాయి. ఇటీవల కొన్ని చిత్రాలు మరింత వేగంగా 2వ భాగంతో రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 16 సంవత్సరాల తర్వాత వచ్చే సీక్వెల్ కు అదే స్థాయి స్పందన దక్కుతుందా అన్నది పెద్ద ప్రశ్న. మొత్తానికి చూస్తే అదుర్స్ 2 ప్రస్తుతం పేపర్ మీదే ఉన్న ప్రాజెక్ట్ గా కనిపిస్తుంది. అభిమానులు మాత్రం తమ ప్రియమైన కామెడీ క్లాసిక్ కు కొనసాగింపు రావాలని కోరుకుంటూనే ఉన్నారు. కానీ మారిపోయిన కాలం, పెరిగిన స్టార్డమ్, కొత్త ప్రేక్షక అభిరుచులు అన్నీ కలిసి ఈ సీక్వెల్ ను కేవలం చర్చలకే పరిమితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయినప్పటికీ భవిష్యత్తులో ఏదైనా అద్భుతం జరిగి ఈ ప్రాజెక్టు నిజమైతే మాత్రం అభిమానులకు అది ఒక పెద్ద పండుగ క్షణంగా మారడం ఖాయం. చూడాలి కాలం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.